మనం గత వీడియోలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో విశ్వామిత్ర మహాముని దశరథుని దగ్గరికి వచ్చి కోరిన కోరిక ఏమిటి? రాముడు అతి చిన్న వయసులోనే రాక్షస వధ చేయడానికి గల కారణం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు వైష్ణవి. నలుగురు పిల్లలు క్రమంగా ఎదిగి పెద్దవుతున్నారు. ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడూ కలిసి ఉండేవారు. ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు. అదేవిధంగా భరత శత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు. వారు నలుగురు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విలువిద్యల్లో ఆరితేరి తండ్రికి ఎప్పుడూ శుశ్రూషలు చేస్తూ యవ్వనవంతులయ్యారు. దశరథుడు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు. రాజు మంత్రులు ఈ ఆలోచనలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి తోట్రుపడుతూ, మహారాజా, కుషిక వంశం వాడు గాది రాజకుమారుడు విశ్వామిత్ర మహాముని తమ దర్శనం కోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు అని చెప్పారు. వెంటనే దశరథుడు పురోహితుణ్ణి వెంటబెట్టుకుని విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. విశ్వామిత్రుడు, రాజా, నీవు నీ ప్రజలు క్షేమంగా ఉన్నారా? శత్రుభయమేమీ లేదు కదా అని కుశల ప్రశ్నలు చేసి వశిష్ఠాది మహామునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చున్నాడు. మహాముని, మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నా వల్ల మీకు కావలసినదేమిటి అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు. విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి, రాజా, నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో. నేనొక యాగం తలపెట్టి ఆరంభించేసరికి 2 రాక్షసులు బలపరాక్రమంతులు నా యజ్ఞవేదికపై రక్త మాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి నా వ్రత సంకల్పం పాడు చేశారు. ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రత సంకల్పం భంగం అవుతుంది. అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చాను. నా వెంట నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపించు. నా యజ్ఞాన్ని మారీచ, సుబాహులనే ఆ రాక్షసులు భంగం చేయకుండా ఈ కుర్రవాడు రక్షిస్తాడు. రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు. ఆ సంగతి వశిష్ఠుడికి కూడా తెలుసు అని అన్నాడు. ఆ మాటలు వినగానే దశరథుడి గుండె బద్దలైనట్లయింది. భయము, దుఃఖము ముంచుకు వచ్చాయి. ఆయన సింహాసనం మీద నుంచి లేచి గడగడా వణుకుతూ, మహాముని, రాముడు పసివాడు. వాడికింకా 16 ఏళ్లైనా నిండలేదు. వాడికి విలువిద్యలు కూడా సరిగ్గా రావు. వాడు రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేస్తాడు? నా దగ్గర ఒక సేన ఉన్నది. నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను. ఇంతకు ఆ రాక్షసులెవరు? ఎంత ఒడ్డు పొడుగు ఉంటారు? ఎవరి కొడుకులు? అన్నాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. రావణుడనే రాక్షసు రాజును నీవెరుగుదువు గదా. అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులు పొందాడు. ఇంతకు ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు, కుబేరుడికి సాక్షాత్తు తమ్ముడు. అతను స్వయంగా యజ్ఞభంగం చేయలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ, సుబాహులను పంపుతూ ఉంటాడు. ఓయమ్మో, రావణుడే! అతడి ముందు నేనే నిలువలేను గదా. పసివాడు రాముడెలా నిలుస్తాడు? ఆ మహాశక్తివంతుడిపైకి రాముణ్ణి పంపించటం ఎంత మాత్రమూ పాసగాదు అన్నాడు దశరథుడు. కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. మహారాజా, ఆడిన మాట తప్పిన వాడనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు అంటూ ఆయన చివాలున లేచాడు. అప్పుడు వశిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ, రాజా, నీవు చేయరాని పని చేస్తున్నావు. ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కలంకం తెస్తున్నావు. విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? ఆయనకు తెలియని అస్త్రం లేదు. కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు. ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా? నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు. రాముణ్ణి నిశ్చింతగా ఆయన వెంట పంపు. ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదమూ రాదు అని బోధించాడు.
ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామలక్ష్మణులను పిలిపించి వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామలక్ష్మణులు ఒకరి వెనుక ఒకరుగా ఆయనను అనుసరించారు. వారిద్దరి వద్ద విల్లున్నాయి. వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులున్నాయి. వారు చేతులలో కత్తులు పట్టుకుని విశ్వామిత్రుడి వెనుకగా నడవసాగారు. విశ్వామిత్రుడు ఆయన వెనుకగా రామలక్ష్మణులు ఒక కోసు దూరం నడిచి వెళ్ళి సరయూ నది దక్షిణ గట్టు చేరుకున్నారు. నాయనా రామా, నీవు వెంటనే ఆచమనం చేసిరా. నీకు బల అతి బల అనే 2 విద్యలిస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసట జబ్బు రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉంటే కాలము నిన్ను మించిన అందగాడు, తెలివిగలవాడు, నేర్పరి, వాదనలో నిన్ను మించగలవాడు ఉండడు. ఆకలి దప్పులుండవు. గొప్ప కీర్తి కలుగుతుంది అని విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు. రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బలాతి బలాలను గ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూ తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారగానే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి సరయూ నదిలో స్నానాలు చేయించాడు. వారు తన అనుష్ఠానాలు పూర్తి చేసుకొని విశ్వామిత్రుడి వెంట మళ్ళీ బయలుదేరి సరయూ నది గంగలో కలిసే చోటుకి వచ్చారు. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సు చెడగొట్టడానికి వచ్చి శివుడు తన 3వ కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అది మొదలు ఆ ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులుంటారు. మన్మధుడు తన అంగాన్ని అంటే శరీరాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు గనక ఆ ప్రాంతానికి అంగదేశం అనే పేరు వచ్చింది. రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి మర్నాడు ఒక పడవలో గంగను దాటారు. ఆ తరువాత వారు కాలినడకన ఒక భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ జనసంచారం లేదు. విడవకుండా కీచురాళ్ళ అరుపులు, సింహపు గర్జనలు, పులుల కాండ్రింపులు, అడవి పందుల గురగురలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తున్నాయి. చండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొర రాకుండా ఉన్నది ఆ అరణ్యం. రాముడా అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి, మహాముని, ఈ అరణ్యం పేరేమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు మాలదము, కరుషము అని 2 గొప్ప దేశాలుండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షిని దాని కొడుకు మారీచుడనేవాడు చేరి 2 దేశాలను నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవరూ అటుకేసి రావటం లేదు. తాటక సామాన్యురాలు కాదు, 1000 ఏనుగుల బలం కలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న 2 దేశాలను మహారణ్యంగా మార్చగలిగింది. ఈ మాట విని రాముడు, స్వామి, యక్షులు అల్పశక్తి గల వారంటారు కదా, ఈ తాటక అనే యక్షినికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు. నాయనా, తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను. సుకేతుడనే గొప్ప యక్షుడుండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకును ఇవ్వక 1000 ఏనుగుల బలం గల కూతురు కలిగేట్టుగా వరమిచ్చాడు. బ్రహ్మవరం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్త వయస్సు వచ్చి మంచి అందగెత్తెగా తయారయింది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడనే యక్షకుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికీ మారీచుడనే కొడుకు కలిగాడు. వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పోలినవాడు, చాలా గర్వం గలవాడు. ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఈ ప్రాంతంలోనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు. అందుకు గాను తాటక మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనపై
తినేసేటట్టు మీదికి వచ్చారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరినీ రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకర ఆకారం ధరించి నరభక్షినిగా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చేయలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పాడు చేస్తూ బీభత్సం కలిగిస్తుంది. అందుచేత ఓ రామా, నీవా తాటకను వధించు. ఆడదని సంకోచించవద్దు. ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఈమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు. రాముడు చేతులు జోడించి, మహాముని, మా తండ్రి మీరు చెప్పిందల్లా చేయమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకను చంపుతాను అని అన్నారు. ఆ తర్వాత రాముడు బాణం చేతపట్టి దాన్ని తాడును బలంగా లాగి కంగు కంగుమని మోగించాడు. ఈ చప్పుడు వినపడేసరికి తాటక, వనంలో ఉండే వారంతా ఉలిక్కి పడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వైపు అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా తమకేసి వచ్చి తాటకను చూసి రాముడు లక్ష్మణ్తో, చూసావా లక్ష్మణ, ఈమె ఎంత వికారాకారం కలిగి ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో. ఈ ఆడదాన్ని చంపటానికి నాకు చేతులు రావటం లేదు. ముక్కు చెవులు కోసి పొగరు అణిచి పంపిద్దాం అన్నాడు. తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడి మీదకు వచ్చి దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి వారిపై రాళ్లవాన కురిపించసాగింది. రాముడు దాని చేతులు రెండు తన బాణాలతో తెగ్గొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కు చెవులు కోసేశాడు. కానీ మాయావి అయిన తాటక వాళ్ళపై మళ్ళీ రాళ్లవాన కురిపించసాగింది. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ పాపాత్మురాల్ని దయతలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలు చేస్తుందో. సంధ్యాకాలం లోపల దీన్ని చంపేయ్. ఉదయవేళ సాయం సమయానికి రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించటం కష్టం అని హెచ్చరించాడు. ఈ మాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేల మీద పడి గిలగిలా తన్నుకుని ప్రాణాలు వదిలేసింది. విశ్వామిత్రుడు పరమానందభరితుడై రాముణ్ణి దగ్గరికి తీసుకుని తల వాసన చూసి, నాయనా, ఈ దుష్టురాలిని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం అన్నాడు. మర్నాడు వేకువజామునే ఆయన రాముణ్ణి లేపి తాను శుచి అయి తూర్పు ముఖంగా కూర్చుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి రూపంతో నిలబడి చేతులు జోడించి, మేము నీ భృత్యులం, ఏ పని చెబితే అది చేస్తాం అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, ఇప్పటికి మీరంతా నా మనసులో చేరి ఉండండి అని చెప్పాడు. తరువాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరువాత వారు ముగ్గురు ప్రయాణం సాగించారు. వారు కొంత దూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడు అది చూసి, స్వామి, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇది ఒక ఆశ్రమమని కూడా తెలుస్తోంది. దీని కథ ఏమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహా బలపరాక్రమశాలి అయి 3 లోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించేసరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడిగా పుట్టి బలి చేసే మహాయాగానికి వెళ్ళి 3 అడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు 3 అడుగులు కొలిచి 3 లోకాలు పుచ్చుకొని బలిని అధోలోకానికి పంపేశాడు. ఆ వామనుడు
ఆ తండ్రి కశ్యపుడు కూడా ఆ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు. అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటిమాటికి వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు. వారందరినీ నీవు చంపాలి. విశ్వామిత్రుడుంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమానికి ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రమించి ప్రయాణపు బడలిక తీర్చుకుని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, మహాముని, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము అని చెప్పారు. ఆ రాత్రి గడిచింది. రామలక్ష్మణులు లేచి సంధ్యానుష్ఠానాలు ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమం ముందు కూర్చుని ఉన్నాడు. ఈ విధంగా తండ్రి ఆజ్ఞ మేరకు విశ్వామిత్రుడు చెప్పిన పనిని రాముడు నిర్విఘ్నంగా నెరవేర్చాడు.